శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురీశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం. లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హైమోత్ఫపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నువ్వు ఆవు పాలివ్వనంత మాత్రం చేత మరణదండన విధిస్తానని గోపాలబాలుడి పట్ల క్రూరత్వం చూపించడం చేత వాడు వ్యగ్రతతో గొడ్డలి విసిరాడు ఆవు మీద. దీనికి రాజువైనందుకు నీదే బాధ్యత, అందుకు నువ్వు పిశాచమగుదువుగాక అని శపించారు. శపిస్తే పాపం ఆయన కాళ్ళ మీద పడ్డాడు. మహానుభావా, ఆవుని కాయమన్నాను తప్ప దూడ ఎండిపోతోందని ఆవు పట్ల జాగ్రత్తగా ఉండరా అన్నాను తప్ప ఆవు దూడ క్షేమంగా ఉండాలన్నది నా కోరిక. అటువంటిది ఈరోజు మీరు నాకు ఇంత దారుణమైన శాపం ఇచ్చారు. ఇది తగునా మీకు? నాకు శాపానుగ్రహాన్ని కటాక్షించి ఆ శాపమునకు విమోచనాన్ని కటాక్షించమన్నాడు. అంటే ఆనాడు శ్రీనివాసుడు మహానుభావుడు చూసి, ఏం చెయ్యమంటావయ్యా, నేను కోపపారవశ్యమునకు లోనయ్యాను. యుగధర్మం కలిగారు ప్రవర్తిస్తున్నారు, అందుకని నాకు వచ్చింది. కానీ శుక్రవారేతు సాయాన్ని కిరీటం ధారయామ్యహం. నాకు భవిష్యత్తులో మా మామగారు కిరీటాన్ని తీసుకొచ్చి ఒకరోజు శుక్రవారం నాడు సాయంకాలం నా తల మీద అలంకారం చేస్తారు. ఏనాడు నా మామగారు నా తల మీద కిరీటాన్ని అలంకారం చేస్తారో ఆనాడు నేత్రేమే జలపూరితే, నా కన్నులలోకి ఆనంద భాష్పాలు వస్తాయి. ఆనాడు నీకు ఆనందం కలుగుతుంది, నాకు ఆనందం కలుగుతుంది. అప్పటి వరకు దుఃఖం తప్పదు. ఈలోగా నువ్వు పిశాచ రూపంతో కొంతకాలం తిరిగి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే, అలా స్వామి పుష్కరిణిలో స్నానం చెయ్యడం చేత కలిగినటువంటి పుణ్యబలం చేత పిశాచ రూపాన్ని విడిచిపెడతావని అనుగ్రహాన్ని కటాక్షించారు. ఆ మహానుభావుడు సువీరుడనేటటువంటి రాజు, ఆ చోళరాజు వెళ్ళి ఆ స్వామి పుష్కరిణిలో కొంతకాలం పిశాచంగా ప్రవర్తించి చిట్ట చివరికి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. ఆనాడు శ్రీనివాసుడు ఏ గోపాలబాలుణ్ణైతే శిక్షించినప్పుడు ఆయన తీవ్రమైనటువంటి దృక్కులతో చూడడం చేత ఆ గోపాలుడు మరణించాడో, ఆ గోపాలుని యొక్క వంశమునకు చెందిన వారందరూ బంధువులు అక్కడ నిలబడి ఉంటే ఆనాడు పరమాత్మ వాళ్ళకు ఒక వరాన్ని కటాక్షించారు. ఏమిటో తెలుసా అండి వరం? ఇక మీదట మొట్టమొదట కలియుగంలో నేను వాల్మీకమునందు ఉండగా వచ్చి దర్శనం చేసినటువంటి వాడు ఈ గోపాలుడు కనుక ప్రతిరోజు ఆనంద నిలయంలో సుప్రభాతం జరిగేటటువంటి వేళలో ఎప్పుడైనా ప్రతిరోజు కూడా ఈ గోపాల బాలుని యొక్క వంశమునకు చెందినటువంటి వారే ప్రథమ దర్శనం చేస్తారు అని
ఆ గోపాల బాలుని యొక్క వంశము వారికి వరం ఇచ్చారు. అందుకే ఇప్పటికీ కూడా సన్నిధి గొల్ల అని ఆనంద నిలయంలో స్వామివారి సుప్రభాతం పలికేటటువంటి సమయంలో తెల్లవారుజామున 2 గంటలకే నిద్రలేచి స్నానం చేసి ఊర్ధ్వపుండ్రములను పెట్టుకుని చేతిలో ఒక రకమైనటువంటి పరికరాన్ని ఒక దాన్ని పట్టుకుని అది మోగిస్తూ అక్కడ ఉన్నటువంటి అర్చకుల ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని నిద్రలేపి వాళ్ళు కుంచకోల అని పట్టుకొని వస్తారు స్వామివారి ఆలయం తెరవడానికి. ఆ కుంచకోలతో తెరవడం అనేటటువంటిది ఒక్క ఆ అర్చకులకి మాత్రమే వంశపారంపర్యంగా తెలుస్తుంది. అందుకని ఆయన్ని తీసుకుని ఆ అర్చకుల్ని తీసుకుని వస్తాడు సన్నిధి గొల్ల. తీసుకుని వచ్చిన తర్వాత ఆనంద నిలయం దగ్గరికి వెడతారు. తెల్లవారుజామున ఖచ్చితంగా 3 గంటలు అవగానే ఉపాధ్యాయులందరూ చుట్టూ నిలబడతారు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని సుప్రభాతం ప్రారంభం అవుతుంది. సుప్రభాతం పూర్తి కాగానే అర్చకులు కుంచకోల పెట్టి తలుపు తీస్తారు. ఆలయ అధికారులు తాళాలు తీస్తారు సీళ్లు చూసి. లోపలికి వెళ్ళేవారు మాత్రం ఎవరో తెలుసా అండి? మొట్టమొదట సన్నిధి గొల్లే వెడతాడు. చేతిలో కాగడా పట్టుకుని వెళ్ళి అర్చకులు కూడా చూడరు. వెంకటేశ్వర స్వామి వారికి ఎదురుగా ఉండేటటువంటి పరదాని తొలగించి అక్కడ రాత్రి ఏకాంత సేవ చేయబడినటువంటి భోగ శ్రీనివాసుడికి ప్రదక్షిణం చేసి లోపలికెడతారు. వెడితే అక్కడ కాగడా వెలుతురులో కులశేఖర్ ఆళ్వార్ పడి దాటకుండా బయట నించుని తెర పక్కకి తీసి కాగడా వెలుతురులో ఆపాదమస్తకం మొట్టమొదట 7 కొండల వాణ్ణి చూసి పొంగి పరవశించిపోయేటటువంటి అదృష్టం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ గొల్లవాని వంశం వాళ్ళది. ఇప్పటికీ సన్నిధి గొల్లే చూస్తాడు. చూసిన తరువాత పాలు మొదటి నైవేద్యంగా పెడతారు. ఒక ఆవు రూపంలో బ్రహ్మగారు వచ్చి నాకు పాలిచ్చారు కనుక నేను నిద్ర లేవగానే, స్వామి నిజంగా నిద్రపోతాడా? నిన్నటి రోజున మీకు చెప్పాను, మన కోసమని మన ఆర్తితో చేసేటటువంటి సేవ. ఆయనే నిద్రపోతే మన్ని చూసేవాళ్ళు ఎవరండి? అందుకని మొట్టమొదట స్వామి పాలు ఆరగిస్తారు. ఆరగించిన పాల యొక్క ప్రసాదాన్ని, ఆ శేషాన్ని సన్నిధి గొల్లకిస్తారు. ఇప్పటికీ ఆ సన్నిధి గొల్ల ఆ పాలు తీసుకుంటారు. స్వామివారికి ఇచ్చేటటువంటి మొదటి తాంబూలం కూడా ప్రసాదంగా సన్నిధి గొల్లకే ఇస్తారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏ గోపాలుడైతే, ఏ గొల్లవాడైతే గొడ్డలి పెట్టి ఆనాడు ఆవుని కొట్టాడో ఆ వంశంలోని వాళ్ళకే ఇప్పటికీ అధికారం. వెంకటేశ్వర స్వామి వారి ప్రథమ దర్శనాధికారం వాళ్ళది. సరే, ఆ తరువాత ఆ రాజు సువీరుడనేటటువంటి ఆయన చాలా కాలం పిశాచంగా వెంకటాచల పర్వత శిఖరముల మీద తిరిగి తుదన ఒకనాడు తన అదృష్టం ఫలించి స్వామి పుష్కరిణి యందు స్నానం చేశాడు. స్వామి పుష్కరిణీ స్నానం సామాన్యమైంది అది. అందులో స్నానం చెయ్యగానే తాను చేసినటువంటి పాపము శరీరాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ స్వస్థతని పొందాడు. తిరిగి రాజ్యం చేశాడు. ఆ సువీరుడనబడేటటువంటి రాజుకి సుధర్ముడనేటటువంటి కుమారుడు కలిగాడు. ఆ సుధర్ముడు ఆయనతో చిత్రమైనటువంటి విశేషం. ఆయన ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఒకనాడు ఆ సుధర్ముడు కపిల క్షేత్రానికి వచ్చాడు. కొండ కింద ఉన్నటువంటి కపిలేశ్వరానికి వచ్చి ఆ కపిలేశ్వరుణ్ణి సేవించి అక్కడ ఉండగా ధనంజయుడని పాతాళలోకాన్ని పరిపాలించేటటువంటి నాగరాజు, ఆయన యొక్క కుమార్తె కపిల తీర్థానికి వచ్చింది. వస్తే ఈ సుధర్ముడు చూశాడు. చూసి మోహించి నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. ఆవిడంది, నా తండ్రి గారికో కోరికుంది, సుక్షత్రియుడైనటువంటి వాడికి మాత్రమే కన్యాదానం చేస్తానని మా నాన్న ప్రతిన పూనారు, అందుకని నేను నీకు దక్కనంది. ఆయన అన్నాడు, నేను సుక్షత్రియుణ్ణి, నా పేరు సుధర్ముడు, నేను ఇక్కడే రాజ్యం పరిపాలిస్తున్నాను నారాయణపురాన్ని రాజధానిగా చేసుకుని, అందుకని నిన్ను వివాహం చేసుకుంటానంది. అంటే ఆవిడంది, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే మన ఇద్దరికీ కలిగేటటువంటి సంతానానికి రాజ్యం ఇస్తావా అని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, నాకు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు, ఆకాశరాజు ఆయన పేరు, కానీ నిన్ను వివాహం చేసుకోవడం చేత కలిగేటటువంటి కుమారుడికి రాజ్యంలో సగభాగం ఇస్తానన్నాడు. ఆనాడు అక్కడ ఉండేటటువంటి దొండపొదలలో క్రీడించారు వాళ్ళిద్దరు. క్రీడించిన తర్వాత రాజు తన రాజముద్రికని ఆ నాగకన్యకి ఇచ్చాడు. నువ్వు పాతాళలోకమునకు వెళ్ళిపోయిన తరువాత నీకు కుమారుడు జన్మించి 16 సంవత్సరముల వయస్సు వచ్చిన తరువాత ఆ కుమారుణ్ణి మళ్ళీ నా దగ్గరికి పంపించు. ఆ వచ్చేటప్పుడు ఈ రాజముద్రికని వేలికి పెట్టుకుని కపిల తీర్థంలోంచి వచ్చేటప్పుడు ఆ దొండ తీగలు మళ్ళీ నడువుకి కట్టుకుని నా దగ్గరికి రమ్మను.
ఆ దొండ తీగలు చూడగానే నాకు నీతో గడిపినటువంటి మధుర క్షణాలు జ్ఞాపకానికి వస్తాయి. రాజముద్రికను చూసి నేను కుమారుణ్ణి గర్తుపడతాను, ఆ కుమారుడికి అర్ధరాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ నాగకన్య పాతాళానికి వెళ్ళిపోయింది. ఆయనకి పుట్టినటువంటి కుమారుడే 16 సంవత్సరముల తర్వాత తల్లి చేత ఈయబడిన రాజముద్రికని వేలికి ధరించి మళ్ళీ పాతాళ మార్గం గుండా బయటికి వచ్చాడు. అందుకే మీకు మొట్టమొదటి రోజున విజ్ఞాపన చేశాను. పాతాళలోకంలో కపిల మహర్షి చేత పూజింపబడినటువంటి శివలింగం భూమి యొక్క పైపొరని ఛేదించుకుని పైకొచ్చినప్పుడు భోగవతి అనేటటువంటి పేరుతో పాతాళములో ప్రవహించేటటువంటి త్రిపదక అయిన గంగ యొక్క ఒక పాయ ఆయనతో పాటుగా పైకొచ్చి కపిల తీర్థంగా ఏర్పడిందని, ఆ బిలము పాతాళమునకు భూలోకమునకు మార్గముగా ఉంటే కపిల మహర్షి దాంట్లోంచి ప్రయాణం చేసేవారని చెప్పాను. ఆ మార్గము గుండా మళ్ళీ ఆ రాజకుమారుడు పైకొచ్చాడు. వచ్చి అమ్మ చెప్పినట్టే దొండతీగలు తీసి నడుము కట్టుకున్నాడు. కట్టుకుని తండ్రి గారి దగ్గరికి వెళ్ళాడు. సుధర్ముడు గుర్తుపట్టాడు. దొండతీగలు నడుముకు చుట్టుకుని వచ్చి, నీ అమ్మని నాకు జ్ఞాపకం చేశావు కనుక నిన్ను తొండమానుడు అని పిలుస్తానన్నారు. అందుకని ఆయనకి తొండమాన్ చక్రవర్తి అని పేరు వచ్చింది. అన్నమాచార్యులు వారు కీర్తన చేశారు, తొండమాన్ చక్రవర్తి రమ్మన్న చోటుకి వచ్చి అని. ఈవిడుండగా నేను పాడడం బాగుండదు. అందుకని ఆ తొండమాన్ చక్రవర్తి ఆయన మహానుభావుడు. అందుకని అదిగో ఆ సుధర్ముని యొక్క కుమారుడు తొండమానుడు, ఆకాశరాజు. ఆకాశరాజు ఎవరు మీరు జ్ఞాపకం తెచ్చుకోవాలి. మొదటి రోజు ఉపన్యాసాన్ని మాధవుడు అనేటటువంటి త్రికాల సంధ్యావందనము చేసేటటువంటి శ్రోత్రియుడైన బ్రాహ్మణుడు కలి యొక్క ప్రభావం చేత ఒకనాడు కుంతలా అనబడేటటువంటి ఒక స్త్రీని కామించి యజ్ఞోపవీతంతే ముండగిత్వా శిరస్తథ, నువ్వు ఆ శిరస్సు ముండనం చేయించేసుకుని యజ్ఞోపవీతం తీసి అవతల పారేసి ఆ శిఖ తీసేసి అబ్రాహ్మణ్యముపాగమ్య భక్ష గోమాంసముత్తమం అందావిడ. ఆ రోజున సురాపానం చేయరా, ఆవు మాంసం తిను, శిఖ తీసే, బోడిగుండుతో తిరగమంటే సిగ్గు లేకుండా ఆనాడు కుంతలతో తిరిగినటువంటి బ్రాహ్మణుడు ఎవడున్నాడో ఆయన రాసపరివారంతో కలిసి కపిలతీర్థంలో స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించి వెంకటాద్రి పర్వత శిఖరాన్ని చేరితే బ్రహ్మగారు సంతోషించి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి పాపపంకిలమైన ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెంకటేశ్వర స్వామి వారికి పిల్లనిచ్చేటటువంటి అధికారము కలిగినటువంటి జామాత స్వరూపమును పొందేటటువంటి వాడివై ఆకాశరాజుగా ఒకనాడు సుధర్ముడికి జన్మిస్తామని వరమిస్తే భవిష్యత్తుని దర్శనం చేస్తే ఆ మాధవుడే ఆకాశరాజుగా సుధర్మునికి పెద్ద కుమారుడిగా జన్మించాడు. ఆ ఆకాశరాజు ఒకనాడు యజ్ఞ భూమిని దున్నడం కోసమని ఆయన నాగలి పట్టి బిడ్డలు లేరని ఒకనాడు యజ్ఞభూమిని దున్నడం కోసమని బయలుదేరాడు. ఒక దినంబునన్ శుభముహూర్తమునందు వియద్విభుండు తాపక్కల మంత్రివర్యులు తపస్సులు యాజకముఖులొప్పగన్ ఎక్కుడు సంతసంబునము నుంగి సునిర్మల యజ్ఞభూమికై చక్కని స్థలము నిందుకొని స్వర్ణహలంబున దున్నుచుండగాన్. ఆ యజ్ఞభూమి కోసమని మంచి బంగారు నాగలి ఒకటి పట్టుకుని దున్నుతున్నాడు. దున్నుతుంటే దానికి ఒక మందసం తగిలింది. ఏమిటి మందసం అని చూశారు. చూసేసరికి అందులోంచి అమలిన కాంతి సంపదల అపారమైనటువంటి కాంతి ప్రకాశిస్తోంది. ప్రకాశిస్తూ అద్భుతమైన సహస్రపత్రమౌ కమలమ కండు కానపడే 1000 దళాలతో ఒక పెద్ద పద్మం ఒకటి కనపడింది. ఆ పద్మం కనపడేటప్పటికీ ఆ పక్కనున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి సంభ్రమము నవిచి చూడ ఏమిటి పద్మం అని విప్పి చూశారు. ఆ పద్మంలో పడుకుని ఒక ఆడపిల్ల కనపడింది. ఆవిడ కూడా ఎలా ఉంది? ఒక బాలిక, సుందర దివ్యమూర్తి, జానకి పోలికను. ఆవిడ అపారమైనటువంటి సౌందర్య రాశి. ఆనాడు భూజాతయై సీతమ్మ తల్లి ఉద్ధిత అని భూమిలోంచి జనక మహారాజు గారి నాగటి చాలుకి తగిలి పైకి లేచినట్లు నగుమోమున విస్తరింపగన్ అపారమైనటువంటి నవ్వుమోముతో ఆ పద్మంలో దర్శనమిచ్చింది. చూశారు ఆకాశరాజు గారు. పొంగిపోయిన అదృష్టమే అదృష్టం, యజ్ఞభూమిని దున్నుదామనుకుని నాగలి పట్టుకుని బయలుదేరగానే నాగటి తాలికి తగిలినటువంటి మందసంలో ఉన్నటువంటి 1000 రేకుల పద్మంలో ప్రకాశిస్తూ కనపడి నాకు ధన్యతనిచ్చిన తల్లి కనుక ఈ అమ్మని పద్మావతి అని పిలుస్తాను అన్నారు. అని పద్మావతి అని పేరు పెట్టుకుని ఆకాశరాజు గారు ఆ పిల్లని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేస్తున్నారు. ఆ ఆడపిల్ల దొరికిన అదృష్టం, ఆడపిల్ల దొరకడం ఏమిటంటే ఆవిడ ఆడపిల్ల,
ఆ తల్లి ఎవరు? ఆ తల్లి సాక్షాత్తు లక్ష్మీ స్వరూప. ఆ అమ్మ లక్ష్మి. ఆయన అదృష్టం నడిచి వచ్చింది వేదవతిగా. ఆ తల్లి పద్మావతిగా దొరికిన అదృష్టం ఆకాశరాజు భార్య ధరణీదేవి గర్భం ధరించింది. వసునాయకుడు అనేటటువంటి పేరుతో కొడుకు కూడా పుట్టాడు. ఈ అమ్మాయి దొరికిన వేళా విశేషమని పాపం ఆకాశరాజు గారు పద్మావతీదేవిని కంటికి రెప్పని కాపాడుకున్నట్టు కాపాడుకుంటున్నారు. సరే, ఇది ఇలా జరుగుతోంది. ఆ పిల్ల పెద్దదైంది, యుక్త వయస్సు వచ్చింది. ఆనందంగా చెలికెత్తెలందరితో కలిసి పూలబంతులు ఆడుకుంటూ సంతోషంగా కాలం గడుపుతోంది. ఒకనాడు ఆ పిల్ల అలా ఆడుకుంటున్నటువంటి సమయంలో అపారమైనటువంటి వృద్ధ స్వరూపం కలిగినటువంటి వాడిగా నారద మహర్షి వచ్చారు. వచ్చి చూశారు. అమ్మా, ఏదమ్మా నీ చెయ్యి అన్నారు. అవతలవాడు పురుషుడు వృద్ధ స్వరూపంతో వచ్చాడు. ఎవరో అని జంకింది తల్లి. పురాణంలో రాశారు. ఎంత చిత్రమైన మాట రాశారో తెలుసా అండి? నారద మహర్షి అడిగారు, అమ్మా ఒక్కసారి నీ చెయ్యి పట్టుకు చూసి జాతకం చెప్పడం కోసమని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానోనమ్మా, ఏదమ్మా నీ చెయ్యి ఇమ్మన్నారు. చూశారు. పాణి పద్మదళాకారం. అమ్మ నీ చేతులు కూడా పద్మంలాగే ఉన్నాయమ్మా. పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మసంభవే త్వమాం భజస్వ పద్మాక్షిం ఏన సౌఖ్యం లభామ్యహం. ఎప్పుడొచ్చినా అలాగే కదా రావాలా తల్లి. ఎప్పుడొచ్చినా కంటికి కనపడకుండా పైకి తెలియకుండా అలాగే వస్తుంది. ఒకనాడు జనక మహారాజు గారిని ఉద్ధరించింది, జానకి అని పేరు పెట్టుకుంది. ఒకనాడు ఆకాశరాజు గారిని ఉద్ధరించింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఇవాళ నిజంగా అలా వచ్చేస్తే మనందరం ఇంకా ఆవిడ వంకే చూస్తామని, కోటేశ్వరరావు ఉపన్యాసం వినేవాడు ఉండడని, అయ్యో పాపం ఇంత ఆర్తి చెందిన హరిప్రసాద్ గారిని ఎలా ఉద్ధరించాలి అనుకుంది. పసుపు తాళ్లగా నడిచొచ్చింది. రాలా ఆనాడు ఉద్ధరణే, ఈనాడు ఉద్ధరణే. అమ్మ దృష్టి ఏమిటి? ఎప్పుడూ ఉద్ధరించడమే. వెంకటాచల మహాత్యం చెప్పించాలని తాపత్రయపడి ఆర్తితో బయలుదేరిన హరిప్రసాద్ గారు ధన్యజీవులైపోయారు. ఎందుకని? పద్మావతీదేవికి తండ్రి గారు అయిపోయారు, శ్రీనివాసుడు అల్లుడైపోయాడు. ఇంకా ఆయనకి కావలసింది ఏమిటి? అంత అదృష్టాన్ని పొందేశారు. నా దృష్టిలో అంతే. అందుకని అదిగో అటువంటి వైభవాన్ని ఇయ్యగలిగిన తల్లి కనుక ఆ తల్లి పెద్దదైంది. ఆకాశరాజు గారికి శ్రీనివాసుణ్ణి అల్లుండి చేసి ఉద్ధరించడానికి వచ్చింది అమ్మ. హాయిగా పూలబంతులు ఆడుతోంది. అక్కడ శ్రీనివాసుడో స్వామి ఆ వాల్మీకమునందు ఉన్నారు. ఆ తలకి దెబ్బ తగిలింది. బృహస్పతిని పిలిపించారు, ఓషధుల్ని రప్పించారు. ఆ తలకి గాయానికి కట్టుకున్నారు. కట్టుకుని ఒకనాడు పాపం బయలుదేరి వెడుతున్నారు వెంకటాచలం కొండ మీద. ఆదివరాహమూర్తి కనబడ్డారు. ఇదో విచిత్రం, ఒకే పరమాత్మ. పోనీ ఏదో శివుడు కేశవుడు అని రెండుగా కనిపిస్తే అర్థం ఉంది. నాకు శివుడు కావాలండి కేశవుడు అక్కర్లేదనే అజ్ఞాని, మాకు కేశవుడు కావాలండి మాకు శివుడు అక్కర్లేదనే అజ్ఞాని బయలుదేరచ్చు. ఒక శ్రీ మహావిష్ణువు రెండు రూపాలతో కనిపిస్తున్నారు. ఒకరు ఆదివరాహమూర్తిగా, ఒకరు శ్రీ మహావిష్ణువుగా, సాక్షాత్తు వెంకటేశ్వరుడిగా ఇద్దరిగా కనబడుతున్నారు. కనపడుతుంటే ఆదివరాహమూర్తిని చూశారు. ఆదివరాహమూర్తి చుట్టూ పరివారం ఉన్నారు. ఈయనెవరెక్కడి నుంచి వచ్చారు కొండ మీద కన్నారు. కలియుగ ధర్మం చూడండి ఎంత చిత్రంగా ఉంటుందో. అంటే వరాహమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి అన్నారు, వైకుంఠం నుంచి వచ్చానయ్యా, ఒంటరివాణ్ణి, లక్ష్మి కొల్హాపురం వెళ్ళిపోయింది, మనశ్శాంతి వెతుక్కుంటూ వచ్చారు. నిజంగా ఆయన అందుకే వచ్చారు. అందరికీ మనశ్శాంతినివ్వడానికి వచ్చారు. పరబ్రహ్మంగా కనపడడానికి వచ్చారు. ఏకబేరమూర్తిగా నిలబడడానికి వచ్చారు. ధ్రువమూర్తిగా ఉండడానికి వచ్చారు. అందుకని కొల్హాపురంలో లక్ష్ముందయ్యా, ఒక్కడే ఉన్నాను, నాకు ఇంత స్థలం ఇవ్వండి అయ్యా, వెంకటాచలం కొండ మీద ఉంటానన్నారు. అంటే వరాహమూర్తి అన్నారు, యుగధర్మం అయ్యా, స్థలం మౌల్యేన గృహ్యతాం, డబ్బు కట్టి స్థలం పుచ్చుకో అన్నారు. అంటే ఆయన కూడా స్థలాల మకం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొట్టమొదటి వరాహమూర్తి మొదలెట్టారేమో ఈ దేశంలో. అంటే వెంకటాచలపతి అన్నారు, అయ్యో నేనేమిస్తానయ్యా, లక్ష్మి దగ్గరుందా? కొల్హాపురంలో ఉంది. కొల్హాపురంలో లక్ష్మీదేవి ఉంటే నేను ద్రవ్యం పట్టుకొచ్చి నీకేమివ్వను. అందుకని స్వామి ద్రవ్య రూపంలో నీకు ఒకటి ఇస్తాను. ఏమిటది? ప్రథమం దర్శనం చాస్యాత్. ఎవరైనా ఈ కొండ మీదకి భక్తులు నన్ను దర్శనం చేసుకోవడానికి వచ్చేటటువంటి వారు ప్రథమ దర్శనం నిన్నే చేస్తారు. పైగా నైవేద్యం క్షీరసేచనం, మొదటి నైవేద్యం తండ్రి నీకే చెందుతుంది. మొట్టమొదట పాలు అభిషేకాదులు అన్నీ నీకు నిర్వహింపబడతాయి. అర్చన నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది. నైవేద్యం నీకు జరిగిన తరువాత నాకు జరుగుతుంది. మొదటి దర్శనం నిన్ను చూశాక నన్ను చూస్తారు. అలా వస్తేనే దర్శనం పరిపూర్ణమని ఖాతాలో వేసుకుంటానన్నారు. శ్రీనివాసుడి మాట నిలబెట్టాలంటే ఆయన మాట మనం నిలబెట్టడం కాదు, ఆయన మాట ప్రకారం దర్శనం చేసిన ఫలితం పొందాలంటే ఆదివరాహస్వామి దర్శనం చేసిన తరువాత మాత్రమే వెంకటాచలపతి దర్శనం చెయ్యాలి. లేకపోతే ఆయన వేళ రాత్రి 1 గంటకి కంప్యూటర్లో లిస్ట్ ఒకటి తీసిస్తాడు, నా దగ్గరికి రాకుండా నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని.
ఈయన చూసి అటు పేర్లు ఇటు పేర్లు చూసుకుని సీరియల్ నెంబర్ 32 కోటేశ్వరరావు అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి వచ్చేట చుట్టే అంటాడు, రెడ్డింగ్తో చుట్టేస్తాడు. అందుకని కుదరదు. అందుకని ముందు అక్కడికి వెళ్ళాలి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి. చెప్పారు పరమాత్మ, మనం చెయ్యమేమోనని నేర్పడం కోసమని ఇది చెప్పారు. చెప్పి అందుచేత స్వామి ఇదిగోనయ్యా ద్రవ్య రూపంలో దీన్ని నీకిస్తున్నాను, ఈ వరాలు ఇచ్చాను కాబట్టి నాకు స్థలం ఇమ్మన్నారు. సరే ఇదిగో ఈ తింత్రిణీ వృక్షం పక్కన ఉన్నటువంటి 100 గజాల స్థలంలో నువ్వు విడిది చేసి ఉండమన్నారు. స్వామి అక్కడ ఉండగా వరాహమూర్తి దగ్గర వకుళమాత ఉంది, ఆవిడ్ని పిలిచారు. వకుళమాత గుర్తుపట్టావా ఎవరొచ్చారో? కృష్ణ పరమాత్మ. ఒకనాడు నువ్వు యశోదవై పెంచుకున్నావే పిల్లాన్ని, ఎలా పెంచుకున్నావు? ఏం మామూలుగా పెంచుకున్నావా? ఎంత పొంగిపోయావు ఆ పిల్లాన్ని పెంచినప్పుడు కృష్ణ పరమాత్మని. యశోద లాంటి తల్లి ఉంటుందండి ప్రపంచంలో? భాగవతం 10వ స్కంధం అందున పోతన గారి చదువుతుంటే నిజంగా మహానుభావుడు దర్శనం చేసేశారు పోతన గారు. ఎంత అద్భుతం అండి! కృష్ణుడు అన్ని బ్రహ్మాండములను శాసించగలిగిన వాడా? ఆ కృష్ణుణ్ణి ఇలా చేత్తో పట్టుకుని ఎరా అన్నం తింటావా తినవా అని అడిగింది. అడిగితే నేను తిన్నని ఇలా నోరు మూసుకుని ఇలా తలూపాడు. సరే నేను పెడితే నువ్వెందుకు తింటావురా? ఇంకొక గంట ఆగు, రాత్రి అమ్మా మాధవ బలం తల్లి అంటూ వస్తారు. నిన్ను పట్టుకెళ్ళి వాళ్ళ గిన్నెలో పడేస్తారు. వాళ్ళు గిన్నె మూత పెట్టుకుని నిన్ను తీసుకుపోతారు ఏ గుహలోకి. తీసుకెళ్ళి ఆ గుహలోకి తీసుకెళ్ళి మూతిప్పుతారు. మూతిప్పి పక్కన కూర్చోబెట్టుకుంటారు. అప్పుడు నీకు ఆకలేస్తుంది కదా, వేసినప్పుడు అని ఏడిచి అమ్మ అమ్మ ఆకలమ్మ అంటే అప్పుడు నీకు పెట్టేవాడు ఉండటరా, అప్పుడు తెలుస్తుంది అమ్మ విలువ అంటే ఏమిటో అంది. అనేటప్పటికి నిజంగా బయట వచ్చాడు ఎవడో, అమ్మా మాధవ కబలం తల్లి అన్నాడు. భిక్షులు ఒత్తురు ఏడ్చిన భిక్షాపాత్రమున వైచి బెగడించి నిన్ను శిక్షింతురని చెప్పిన భిక్షులకని తల్లి కనియు భీతిల్లు నృప. అమ్మా మాధవ కబలం తల్లి అనేటప్పటికి ఇదంతా ఇలా వింటున్నట్ట ఎర్ర ముఖం వేసుకుని పిల్లనగరో పక్కన పెట్టి ఆ మాట వినపడిందంతే ఒక్క దూకు దూకేసి అమ్మ 2 కాళ్ళు పట్టేసుకుని చీరల మొహం దోపేసుకున్నాడు. అమ్మ చూసి పక్కున్నవి ఇంత పిరికాడి రాని ఇచ్చేస్తానా? ఆ వచ్చినటువంటి బిచ్చగాళ్ళకి ఒక్కనాటికి ఇవ్వనరా, 4 ముద్దలు వేసి వస్తాను వదలరా నాన్న అంటుంది. వదులుతాడా? వాళ్ళకి ఇచ్చేస్తుందేమో అమ్మ నన్ను ఇచ్చీకమ్మా నన్ను ఇచ్చీకమ్మా నన్ను ఇచ్చీకమ్మా అని గట్టిగా పట్టుకుని ఏడిచాడు. అంత భీరులా కనపడ్డాడు. శ్రీకృష్ణ యదభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగనాత్యహరణ నిర్వాణ సంధాయక నీకు మృక్యద త్రుంపవే భవలతల్నిచ్చాను కంపానిధి అని ఆవిడ కుంతీదేవి ఏడిచింది. స్వామి నీ భయాన్ని చూస్తే భయానికి భయం వేసిందయ్యా. మహానుభావుడు ఎంత అల్లరి చేశాడండి. వెనకాతల యశోదాదేవి పట్టుకుంటానని పరిగెత్తుకొస్తుంటే స్తంభాదికంబులు తనకు అడ్డంబైన అట్టట్టునై పట్టువని వీని ఈ తప్పు సైరింపు ఇంక దొంగల బోధు నేనని ముని ముట్ట నిచ్చువాని కాటుక నిరయంగ కన్నులు నులుముచు వెడలు కన్నిటితో వగచువాని ఏ దశ వచ్చునో ఇది అని పలుమార్లు సురుగుచు క్రీగంట చుచువాని గుడబారి పట్టుకుని వెరపుచు చిన్ని వెన్న దొంగ చిక్కెననుచు కొట్ట చేతులాడక పూబోడి కరుణతోడ బాలు కట్టదలచే. అమ్మ వెనకాతల పరిగెత్తుకొస్తుంటే పరిగెత్తుకుంటూ స్తంభాల చాటుకెళ్ళి దాక్కుని అమ్మ రాకే రాకే నన్ను పట్టుకోకే నేను ఇంకెవరింటికి వెళ్ళనే, దొంగతనం చేయనే, వెన్న తిన్నే, అమ్మా నన్ను నమ్మవే అని కళ్ళ కాటుకిలా నిలిపేసుకుని దొంగేడు పేడుస్తుంటే చెయ్యంతా కాటుక, బుగ్గలంతా కాటుక, కళ్ళ నిండా కాటుక, అసలే నల్లనివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు చెల్వల మానధనమ్ము తెచ్చనో మలియలార అంటారు. అందమైన చిరునవ్వున్నవాడు, అమ్మ కట్టినటువంటి చిన్న కొప్పు, దానికి పెట్టినటువంటి ముత్యాల సరాలు, వాటితో పట్టు పీతాంబరం, చేతిలో పిల్లనగ్రోవి, దొంగ ఏడుపు, చేతుల నిండా కాటుక, అలా పరిగెడుతుంటే ఎందుకు దొరికిపోయాడు? చూశాట అయ్యో పిచ్చమ్మ నన్ను పట్టుకోవాలని పరిగెడుతోంది, నన్ను పట్టుకోగలదా అమ్మా? నన్ను పట్టుకోవాలంటే ఎవరి తరం? చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్ చిక్కడు శృతిలతి కావళి చిక్కెనతడు లీల తల్లి చేతన్రోలన్ వడల చెమటలగ ఎనుత్తరీయము జారతురుముకున్న వినులు జరిరాల పట్టరాని తనను పట్టెదనని ఇంత కట్టుకున్న తల్లి కరుణ చూచి. అయ్యో పాపం అమ్మ నా వెంట పరిగెడుతోంది, ఆ పూలన్నీ రాలిపోతున్నాయి, ఒళ్ళంతా చెమట పట్టేస్తోంది, ఆ వేసుకున్న పమిట జారిపోతోంది. అయ్యో అమ్మకి దొరకకపోతే పాపం అమ్మ ఎంత కష్టపడిపోతుందో అని దొరికిపోయేట ఆయన. దొరికిపోతే ఆవిడ గుడబారి పట్టుకొని వెర్రపుచ్చు కొట్టేద్దాం అనుకుంది. ఇంకా మన అదృష్టం కొట్టేయలేదు ఆవిడే. కొట్టలేకపోయింది. ఆ ముఖాన్ని చూసి
వీరెవ్వరు శ్రీకృష్ణులు కారా? ఎన్నడు వెన్న తినరట. ఎంత దెప్పి పొడిచిందండి పాపం. ఏడుస్తున్న స్వామిని పట్టుకుని ఆయన్ని నిలబెట్టి మోకాళ్ళ మీద కూర్చుని, అబ్బో ఏమిటండో మీరు శ్రీకృష్ణుడు కాదేమిటి, ఏం దెప్పి పొడిచింది? ఎన్నడును వెన్న తినరట, చోరత్వం వించుకయ్యను నెరరట, ధరిత్రినిట్టి నియతులు కలరే, నీ ఎంత మంచి కొడుకు ప్రపంచంలో ఉంటాడరా, నా అదృష్టం రా నాకు పుట్టావు అంది. పట్టెదనని పట్టుకొనిన పట్టుట పట్టే, పట్టుబడ వండ్రు పట్టి పట్టుకొన నాకు కాక పరులకు వశమే, చూడరా నిన్ను ఎలా పట్టేసుకున్నానో అంది. ఓనాడు మట్టి తింటున్నాడు పిల్లాడంది అని, ఏరా ఇంట్లో ఇంత పాలు పెరుగు ఉంటే మట్టి తింటావేరా? అన్నయ్య సకులను చెప్పెద రన్నామ నేల వేరు పదార్థము లేదే అంది. ఆయనంత క్రీడించాడు. అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంచూడకు వీరి మాటలు మది నన్నీవు కొట్టంగా దారిం మార్గమ్ము గటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం అగ్రాణము చేసి నా వచనము తప్పైన దండింపవే అన్నాడు. అమ్మ ఉట్టిదమ్మా, నా మీద చాడీలు చెప్పి నన్ను కొట్టించాలని చూస్తున్నారు. నా నోరు వాసన చూడు, మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయన్నాడు. అంటే ఆ పిచ్చమ్మ ఏది నోరు తెరది. నోరు తెరిచాడు. తెరిస్తే కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీ రకయున్నదాననో యశోదాదేవి కానో పరస్థలమో బాలకుడెంత వీని ముఖస్తంభై అజండంబు ప్రజ్వలమయ్యుండుటకేది హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఏమి రాయి పిల్లాడు, పిల్లాడి నోట్లో ఇన్నున్నాయి రా అని పొంగిపోయింది ఆ తల్లి. అందుకని అదిగో అంతగా మురిపించాడు కొడుగ్గా పుట్టి. ఎంత కడుపు మండిపోయిందో తెలుసా అండి పరీక్షణ్ మహారాజు గారికి. ఈ పిల్లాడికి తల్లినని పాలిచ్చిందా యశోద, నా కొడుకని శాసించాడా నందుడు. అలాంటి పని చేయడానికి అసలు ఏం నోచారయ్యా అని అడిగాడు. అంటే ఎంత బాధేసిందో చూడండి. నిజంగా ఎంత అదృష్టం పొందారా వీళ్ళని అక్కసొచ్చేసింది పరీక్షణ్ మహారాజు గారికి. వీడు నాకు పిల్లాడని చన్నుగుడుపు తల్లిగా ఎమినోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు. అంత అదృష్టాన్ని పొందినా యశోదమ్మ ఒక్క భాగ్యానికి నోచుకోలేదు. ఏమిటా భాగ్యం? స్వామి కళ్యాణాన్ని చూడలేకపోయింది. ఎందుకని? ఆనాడు రుక్మిణీ కళ్యాణానికి వెళ్ళినప్పుడు అక్కడికెక్కడికో వెళ్ళాడు. ఆ రుక్మిణీదేవిని తీసుకొచ్చేసి వివాహం చేసుకున్నాడు. అందుకని పాపం చూడలేకపోయింది కళ్యాణం. అడిగింది అమ్మ, మనస్సీదతి మే కృష్ణ తవ కళ్యాణ వీక్షణే దర్శయస్వ రమానాథ జగదానందకారక. నీ కళ్యాణం చూడాలనుందోయ్ కృష్ణ, నాకు నీ కళ్యాణం మాత్రం చూడలేకపోయాను అందిట. మీరు ఎవరి దగ్గరైనా ఏదైనా ఒక మాట చెప్పింది వాళ్ళు మర్చిపోతారేమో, కానీ భక్తితో పరమేశ్వరుణ్ణి అడిగిన మాట మీరు మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మర్చిపోడు. ఒక్క భద్రాచలం విషయంలో తప్ప. లేదా పరమాత్మగా కనపడాలని మరిచిపోయినట్టు నటించాడు. అందుకని అదిగో స్వామి ఆ రోజున అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవలసిన సమయం వచ్చింది. అందుకని వరాహస్వామి దగ్గర ఉన్నటువంటి వకుళ మాతని తనతో తీసుకొచ్చారు. అమ్మా నేను నీ కొడుకునమ్మా అని తీసుకొచ్చారు. కొడుకుని గుర్తుపట్టింది. కృష్ణ పరమాత్మ వెంకటేశ్వరుడిగా వచ్చాడని సంతోషపడిపోయింది ఆ తల్లి. కూర్చోపెట్టింది, కట్టింది, కొడుక్కి పెట్టేది, కొసరి వడ్డించేది, తినిపించేది, మురిసిపోతోంది అమ్మ. ఇలా కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఒకనాడు పరమాత్మ బయలుదేరి ఒక వాయువును ఒకదాన్ని తనంత తానుగా సృష్టి చేసి పద్మావతి పరిణయానికి సన్నద్ధం చెయ్యాలి కావలసిన రంగాన్ని. ఆ గుర్రం మీద బయలుదేరారు. ఏవో అక్కడ ఉండేటటువంటి క్రూర మృగాల్ని వేటాడడం అనేటటువంటి మిష పెట్టుకుని బయలుదేరి వెళ్ళేసరికి పద్మావతీదేవి అక్కడ నారాయణవనంలో చెలికెత్తెలతో కలిసి పూలబంతుల ఆట ఆడుకుంటోంది. ఒక పెద్ద ఏనుగు నగదాన్ని తరిమారు. ఆ ఏనుగు పరిగెత్తుకుంటూ ఘీంకారం చేస్తూ ఆ నారాయణవనానికి వెళ్ళింది. అది చూసి అక్కడ ఉన్నటువంటి చెలికెత్తెలిద్దరూ పెద్ద కేకలు వేశారు. స్వామి అక్కడికి వెళ్ళారు, ఆ ఏనుగుని తరిమేశారు. అమ్మవారు అయ్యవారిని చూసింది, అయ్యవారు అమ్మవారిని చూశారు. చూడగానే ఇద్దరిలోనూ ప్రణయభావన మొలకెత్తింది. అది మనం నీచమైనటువంటి దృష్టితో చూడకూడదు. మనని రక్షించడం కోసం వచ్చినటువంటి మాతాపితరుల యొక్క ఐక్యతా స్వరూపం అది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్న స్వరూపం మనకి రక్షకత్వం. అందుకని స్వామి అనేక అవతారములు స్వీకరించి తన శక్తితో సమన్వితుడై ఉంటాడు.
అందుకని పద్మావతి శ్రీనివాసులు ఒండురలను చూసుకున్నారు. కానీ యుగధర్మాన్ని ఒక్కసారి చూపించారు. ఆ చుట్టూ ఉన్న చిలికెత్తెలు అన్నారు, ఎవరనుకుంటున్నావు ఈ పిల్ల? ఆకాశరాజు గారి అమ్మాయి. ఏమయ్యా తెగింపుతో ఇక్కడికి వస్తున్నావే, ఎవరు నువ్వు? ఈ అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? చెప్పవలసిందన్నారు. అంటే పాపం మహానుభావుడు ఆ రోజున చెప్పేశారు. ఏం చెప్పమంటారు? నా తండ్రి పేరు నేను కృష్ణ పరమాత్మ అని నన్ను పిలుస్తూ ఉంటారు. మా అమ్మ పేరు దేవకీదేవి, మా తండ్రి గారి పేరు వసుదేవుడు, అగ్రజ శ్వేతకేశ్చ మా అన్నగారి పేరు బలరాముడు, సుభద్ర భగినీస్తథ మా చెల్లెలి పేరు సుభద్ర, నన్ను కృష్ణుడు అంటారన్నారు. అన్నా సరే వాళ్ళు నమ్మలేదు. మా ప్రియసఖి అయినటువంటి ఈ పద్మావతితో నువ్వు మాట్లాడతావా అన్నారు. ఎందుకు వచ్చావు ఇక్కడికన్నారు. అసలు ఇక్కడ ఉండేటటువంటివన్నీ మృగాలు, నువ్వు చూస్తే కిరాతుల్లో ఉన్నావు, నీకు ఇక్కడ అరణ్యంలో ఏం పని? ఎందుకు వచ్చావు? ఎందుకు ఈ నారాయణవనంలో ప్రవేశించావు? రాజుకి తెలిస్తే నీకు ఎంత శిక్ష విధిస్తాడో నీకు తెలుసా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, కార్యాంతే మరణం సౌఖ్యం అన్నారు. నేను కన్యాపేక్ష ముఖ్య కార్యం, నేను వచ్చిన పనేమిటి? ఈ కన్యని అపేక్షించి వచ్చాను. కన్య దొరికిందా పాణిగ్రహణం చేస్తాను, పని పూర్తయిపోయిన తర్వాత ప్రాణం పోతే మాత్రం వచ్చినటువంటి నష్టం ఏమిటి అన్నారు. మొత్తం మీద ఆ చిలకెత్తెలందరూ దగ్గరికి వస్తున్నటువంటి శ్రీనివాసుడిని చూసి రాళ్లు పెట్టి కొట్టారు. పెడితే ఆ గుర్రం కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత స్వామి బయలుదేరారు. పద్మావతీదేవిని తీసుకుని చిలకెత్తెలందరూ అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. శ్రీనివాసుడు మాత్రం ఊర్ధ్వముఖంగా ఆ కొండని పైకెక్కి ఆ వాల్మీకంలో ఉన్నటువంటి భవనానికి చేరుకున్నారు. నేను కన్యాపేక్ష ముఖ్య కార్యం, నేను వచ్చిన పనేమిటి? ఈ కన్యని అపేక్షించి వచ్చాను. కన్య దొరికిందా పాణిగ్రహణం చేస్తాను, పని పూర్తయిపోయిన తర్వాత ప్రాణం పోతే మాత్రం వచ్చినటువంటి నష్టం ఏమిటి అన్నారు. మొత్తం మీద ఆ చిలకెత్తెలందరూ దగ్గరికి వస్తున్నటువంటి శ్రీనివాసుడిని చూసి రాళ్లు పెట్టి కొట్టారు. పెడితే ఆ గుర్రం కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత స్వామి బయలుదేరారు. పద్మావతీదేవిని తీసుకుని చిలకెత్తెలందరూ అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. శ్రీనివాసుడు మాత్రం ఊర్ధ్వముఖంగా ఆ కొండని పైకెక్కి ఆ వాల్మీకంలో ఉన్నటువంటి భవనానికి చేరుకున్నారు. అక్కడ చూసింది అమ్మ. ఏమయ్యా స్వామి ఇలా పడుకున్నావేమిలాగా అని అడిగింది. ఆ రోజునట ఎంత విచారమైన ముఖంతో పడుకున్నట్ట శ్రీనివాసుడు పుట్టలోకి వెళ్ళి. ఎలా పడుకున్నాడంటే అంటారు, యథాయుగాంతే వటపత్రశాయి, వటపత్రశాయి అయి లోకములన్నీ లయమైపోయినప్పుడు బొటనవేలు నోట్లో పెట్టుకుని ఎలా పడుకుంటాడో అలా పడుకున్నట్ట. విడంబయం లౌకికమాపశయ్యాం, లోపలికెళ్ళి ఆ పుట్టలో పడుకుంటే అమ్మ చూసిందిట. అయ్యో నాయనా ఏమిట్రా ఇలా పడుకున్నావు, నీకేం కష్టం వచ్చిందని అడిగింది. అడిగితే అప్పుడు అవతారమునకు సంబంధించినటువంటి రహస్యాన్ని తల్లికి చెప్పారు. అమ్మ, ఒకనాడు నేను త్రేతాయుగంలో రామచంద్రమూర్తినై ధర్మమునకు కట్టుబడి సత్యవాక్య పరిపాలన కోసమని తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టడం కోసం అరణ్యంలో పాదచారినై ఉండగా నన్ను అనుగమించి వచ్చినటువంటి మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లి నాతో కూడా అరణ్యవాసం చేస్తోంది. అదే సమయంలో కుశధ్వజుడనేటటువంటి ఒక మహర్షి యజ్ఞవేదికలో ఉండేటటువంటి అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అంత శుచి అయి మహానుభావుడు పరాత్పరుణ్ణి ఆరాధన చేస్తూ నిరంతరం వేదంలో ఉండేటటువంటి పన్నములను చెబుతూ భగవంతుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. ఆయన యొక్క అర్చనకి ప్రీతి చెందిన పరమాత్మ ఆయనకి ఒక కుమార్తెనిచ్చారు. ఆ కుమార్తె దర్భల మీదకొచ్చి ఆ దర్భాసనం మీద పడుకుని నవ్వుతూ కనపడింది. ఆ పిల్లని వేదవతి అని పిలిచారు. ఆ పిల్ల యుక్త వయస్సు వచ్చిన తరువాత నేను శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటానని బయలుదేరి తపస్సు చేస్తోంది. రావణాసురుడు వచ్చాడు, ఆ పిల్లని చూశాడు, పుష్పక విమానం దిగాడు. దిగి నిన్ను నేను వివాహం చేసుకుంటానన్నాడు. నేను శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే వివాహం చేసుకుంటాను, తపోదీక్షలో ఉంటానంది తల్లి. ఆ తపోదీక్షలో ఉన్నటువంటి వేదవితి యొక్క శీలమును అపహరించడం కోసమని మీదకొచ్చాడు రావణుడు. ఆమె యొక్క జుత్తు పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆనాడు యోగాగ్నిలో ప్రవేశించి శరీరాన్ని విడిచిపెట్టబోయింది. విడిచిపెట్టపోతే అగ్నిలో దూకిందని రావణాసురుడు తిరిగి వెళ్ళబోతున్నాడు. ఏ స్త్రీ పట్ల నువ్వు అనుచితంగా ప్రవర్తించావో ఆ స్త్రీ వల్లే నీ ప్రాణములు పోతాయని శపించింది అమ్మవారు. శపించి వేదవతి ఒకరు, సీతమ్మ ఒకరా, లక్ష్మీదేవి ఒకరా? ఒక అమ్మే లోకరక్షణార్థం ఇన్ని రూపాలు మారుస్తుంది. మార్చింది. అగ్నిహోత్రం దగ్గరికి వెళ్ళిపోతే అగ్నిహోత్రుడు ఆ వేదవతిని కాపాడాడు. తన భార్య స్వాహాదేవికి ఇచ్చి కాపాడమన్నాడు. కొంతకాలం అయింది. రామచంద్రమూర్తి లేని సమయం చూసి మారీచుణ్ణి అడ్డుపెట్టి హా లక్ష్మణ, హా సీత అని మారీచుడు అరుస్తుంటే రామచంద్రమూర్తి వెళ్ళినప్పుడు, లక్ష్మణుడు బయటికి వెళ్ళినప్పుడు రావణుడు వచ్చి సీతమ్మను అపహరించాడు.
అపహరించి తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఎదురొచ్చాడు. ఓరి అవివేకి, నీవు తీసుకెడుతున్నటువంటి కాంత సీతమ్మ అనుకున్నావు. అసలు రహస్యం ఏమిటో తెలుసా? రామచంద్రమూర్తికి శబ్దవేది విద్యొచ్చు. నువ్వు మారీచుడికి సీతాపహరణం చేస్తానని చెప్తున్న విషయాన్ని రామచంద్రమూర్తి వినేశారు. వినేసి మాయా సీతని తీసుకొచ్చి పర్ణశాలలో కూర్చోపెట్టి అసలు సీతని నా దగ్గర పెట్టారన్నాడు. ఎంత ఉపకారం చేశావయ్యా అగ్నిహోత్ర, ఇన్నాళ్ళకి పట్టుకురా అసలు సీతనన్నారు. అసలు సీతని రథం మించి దింపేసి తను తీసుకెళ్ళిపోయారు. వేదవతిని సీతగా నటించమని తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టారు. సీతమ్మ స్థానంలో సీతమ్మ పడవలసిన కష్టాలన్నీ వేదవతి పడింది. అందుకని చిట్ట చివర మళ్ళీ సీతమ్మ అగ్ని ప్రవేశం చేసినప్పుడు అగ్నిహోత్రుడు ఇద్దరినీ తీసుకొచ్చాడు. తీసుకొస్తే నా కోసమని ఇంత కష్టపడింది కనుక ఈ వేదవతిని వివాహం చేసుకోమని సీతమ్మ తల్లి అడిగింది. కానీ నేను ఇప్పుడు ఏకపత్ని వ్రతుణ్ణి కాబట్టి 28వ కలియుగం వచ్చినప్పుడు ఆ యుగంలో వెంకటాచలపతినై లోకోద్ధరణ కోసమని అవతారాన్ని స్వీకరిస్తాను. అప్పుడు నేను పరిణయం చేసుకుంటాను. అప్పటి వరకు ఈ వేదవతి చతుర్ముఖ బ్రహ్మ వద్ద సత్యలోకంలో ఉంటుంది. ఆవిడ ఆ రోజున పద్మావతిగా ఆవిర్భవిస్తుంది. ఆ పద్మావతిని పరిణయం చేసుకుంటానని మాట ఇచ్చారు. అందుకని తల్లి పద్మావతిగా వచ్చి ఆకాశరాజతనయగా పెరుగుతోంది. అమ్మా, నువ్వు వెళ్ళి ఆకాశరాజుని ఒప్పించి పద్మావతి శ్రీనివాసుల పరిణయానికి ఏర్పాటు చేయవలసింది అన్నారు. అంటే అమ్మ బయలుదేరింది. ఎలా వెళ్ళమంటావని అడిగింది. అడిగితే అమ్మ, ఇదిగో ఇక్కడి నుంచి ఒక సొరంగ మార్గం ఉంది, ఇప్పటికీ ఉంది ఆ సొరంగం. అది కపిల తీర్థానికి ఎదురుగుండా వస్తుంది. మీరు కావాలంటే చూడొచ్చు. అక్కడ నరసింహస్వామి వారి దేవాలయం ఉంది. ఇప్పుడు ఆ సొరంగాన్ని మూత వేసేసి నృసింహస్వామి గుడి తలుపులు కూడా వేసేశారు. కానీ మీరు ఆ సొరంగ మార్గం ఎదురుగుండా వరకు వెళ్ళొచ్చు. అది వెంకటేశ్వర స్వామి వారు తింతిణీ వృక్షం కింద ఉన్న పుట్ట దగ్గర నుంచి తిన్నగా ఇక్కడి వరకు వచ్చేసేది ఆ మార్గం. అందులో వచ్చి ఆ కింద కపిలేశ్వరుడు ఉన్నాడు. కపిలేశ్వరుణ్ణి ఆరాధన చేసి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళమన్నారు. ఇప్పటికీ అదే మాట ప్రమాణం. పెళ్లి కాని ఆడపిల్లలుంటే పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టినప్పుడు తల్లిదండ్రులు ఒకసారి ఆడపిల్లల్ని తీసుకుని వెళ్ళి కపిలేశ్వరుణ్ణి ముందు దర్శనం చేసుకుని వస్తారు. యోగ్యుడైన వరుడు దొరుకుతాడని. సరే, వకుళమాత బయలుదేరి ఆ గుహలోంచి సొరంగ మార్గంలోంచి వచ్చి కపిలేశ్వరుణ్ణి పూజించి అక్కడి నుంచి బయలుదేరి ఆకాశరాజు గారి మందిరానికి వెడుతోంది. ఈలోగా అక్కడ పాపం పద్మావతీదేవి అపారమైనటువంటి పరివేదన చెందింది. ఆ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీనివాసుడిని భర్తగా చేసుకోవాలని ఆ తల్లి పొందేటటువంటి ఆరాటాన్ని చూసి అమ్మ ఆశ్చర్యపోయింది. ఏమి పిల్ల ఇలా అయిపోయింది, జ్వరపీడితురాలైపోయినట్టు అయిపోయింది, అన్నం తింటలేదు, నీళ్లు తాగట్లేదు, ఆఖరికి ఒంటి మీద గంధం రాసినా కూడా తట్టుకోలేనటువంటి స్థితిని పొందింది. ఏం అమ్మ ఇంత బాధపడుతోందని ఆలోచిస్తున్నారు. ఆలోచన చేసి చిట్ట చివరికి వచ్చి అడిగారు, ఏం జరిగింది, ఎవరిని చూశావని. ఇంకా చెలికత్తెలకి మాత్రమే తెలుసు, ఎవ్వరికీ ఈ మాట చెప్పలేదు ఆ పద్మావతీదేవి. అదిగో అటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి విషయం జరిగింది. ఆకాశరాజు గారు అన్నారు, అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి శివలింగానికి సహస్రఘటాభిషేకం చేయించండి, పిల్లకి మనస్సు శాంతి పొందుతుంది అన్నారు. అక్కడ అగస్త్య మహర్షి ఆశ్రమంలో ఉన్నటువంటి శివలింగానికి సహస్రఘటాభిషేకం జరుగుతోంది. అదే సమయంలో వకుళమాత రాజాంతఃపురానికి బయలుదేరి వెడుతోంది పిల్లనిమ్మని అడగడానికి. ఆలోచించారట శ్రీనివాసుడు, నేను ఇంత కష్టపడి అమ్మని పంపించాను, కానీ ఒక కన్ను కాదు, ఒక్క కొడుకు కాదు, ఒక్క ప్రయత్నం కాదు, అనేక రకాలుగా ప్రయత్నం చేయాలి. అమ్మని పంపిస్తే సరిపోతుందా? నేను ఒక ప్రయత్నం చేస్తాననుకున్నారు. అనుకుని ఎరుకల సానిగా మారిపోయారు. సోది చెప్పేటటువంటి స్త్రీగా వేషాన్ని మార్చుకుని బ్రహ్మగారిని ఒక చంటి పిల్లాన్ని చేసుకుని ఆ ఒడిలో ఒక పెద్ద గుడ్డకి ఆ పిల్లాన్ని వేసి కట్టుకున్నారు. పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేతికర్రగా చేసుకున్నారు. ఈ బ్రహ్మాండములన్నింటినీ సృష్టించడానికి కావలసినటువంటి సత్వరజస్తమో కూడా భూయిష్టమైనటువంటి బ్రహ్మాండములను విదురు బుట్టగా మార్చుకున్నారు. ఆ బుట్టని తల మీద పెట్టుకున్నారు. అందులో బియ్యం వేసుకున్నారు. ఆ చేత్తో కర్ర పట్టుకుని బయలుదేరారు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట, ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట, తమ్మి మొగ్గల నెల్ల దాచడి చక్కటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట, గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాత పుట్ట,
పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట బ్రహ్మవడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు. ఆఖరికి ఎరుకల సాని వేషం వేశారు. ముక్కుకు ఒక పెద్ద పుడక, ఆ పుడక జారి పెదవుల మీదకి వస్తోంది. నెత్తి మీద బుట్ట, బాగా నిరిసిపోయినటువంటి జుత్తు, ఓ వృద్ధప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలా ఉన్నారు. పెద్ద బొట్టోటి పెట్టుకున్నారు. బ్రహ్మగారిని ఓ కండువాకేసి కట్టుకున్నారు. ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి వెళ్ళారు. సూరి చెప్తానమ్మ సోది అని ప్రకటించారు. ఆ నారాయణపురంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. అబ్బో ఎరుకల సాని చూస్తేనే అంత అందంగా ఉంది, బాగా చెప్తుంది సోది, చెప్పగలిగిన జరగబోయేటటువంటి నిజాన్ని ఆవిష్కరిస్తుంది అని పరుగు పరుగున వెళ్ళి ధరణీదేవికి చెప్పారు. అమ్మా పద్మావతీదేవి ఏమిటో అస్వస్థతతో కూడినటువంటి చిత్తురాలయ్యుంది కదా, అందుకని ఒక్కసారి ఆ ఎరుకల సానిని పిలిపిద్దామమ్మా అన్నారు. ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తర్వాత ఈ ఒళ్ళో ఉన్న పిల్లవాడు ఓహో గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఎంత మర్మం చేశారో చూడండి. ఆ ఇంట ఏదైనా తింటే కదా ఇద్దరికీ అనుబంధం కుదిరేది, ఆయన రుణపడేది. అందుకని అన్నారు, అమ్మా ఈ పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు, నేను సోదేం చెప్తాను, కాస్త పరవాన్నం పట్టండి, బిడ్డడు తింటాడన్నారు. అంటే పాపం ధరణీదేవి బంగారు పాత్రలో పరవాన్నం తెచ్చింది. తీసుకొస్తే ఆ పరవాన్నాన్ని బ్రహ్మగారి నోట్లో పెట్టారు. పెడితే ఆ పిల్లవాడు ఆ పరమాన్నం తినకుండా ఏడుస్తున్నాడు. వాడిని ఒక్క దెబ్బ కొట్టారు. కొట్టి వీడికేం తెలుసు, తుంటరివాడు, అడవిలో దొరికేటటువంటి కందమూలాలు తినడానికి అలవాటు పడినవాడు. వీడికి రాచప్రసాదంలో ఉండి పెట్టిన పరమాన్నం పెడితే వీడికి రుచిగా ఉంటుందా? వీడికి ఉండదమ్మా, వీడు తినడు. నేను పరమాన్నం తిని పాలుగా మారిస్తే ఆ పాలు తాగడానికి అలవాటు పడ్డాడు. అయ్యవారి నాభికమలంలోంచి పుట్టినవాడు కదా, అందుకని నేను తింటే నాభికమలంలోంచి వాడు తింటాడు, అందుకని నేను తింటానన్నారు. పాయసం తిన్నారు. తిని మంచి తాంబూలం ఒకటి ఇమ్మన్నారు. ఆ తాంబూలం వేసుకున్నారు. వేసుకుని మంచి ఎర్రటి నోటితో వచ్చి కూర్చున్నారు. చాట తీసుకురండి అన్నారు. అందులో ముత్యాలు తీసుకొచ్చి పొయ్యమన్నారు. ఆ ముత్యాలన్నీ తీసుకొచ్చి పోసింది ఆవిడ. ఆ ముత్యములన్నీ 3 రాసులు చేసి మధ్య రాసి యందు మనసు నిలిపి, ఆ చేతిలో కర్రోటి తీసుకున్నారు. ఆ ముత్యాలన్నింటినీ 3 పోగులు చేశారు. ఆ మధ్య పోగు మీద కర్ర పెట్టారు. వినవే అమ్మా ధరణీమాత, నిజం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను, నేను చెప్పేదంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనన్నారు. స్వామి శ్రీయపతిగా చేకొన్నవాడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, వేదాలు బొమ్మన్నకి చిన్నవాడా, సొగసైన పెనుగంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైనవాడా, చేకొన్న పిల్లోన్ని చేకొన్నవాడా అని అక్కడి నుంచి పెద్ద సోది మొదలెట్టారు. ఆ సోది చెప్పడంలో కూడా దశావతారాల్ని తీసుకొచ్చి ఆవిష్కరించారు. అందుకని సూకార రూపుతో సొగసైనవాడా, చేకొన్న పిల్లాన్ని చేకొన్నవాడా, ప్రహ్లాదావతారం అది చెప్పారు. అది చెప్పిన తరువాత స్వామి మరుగుజ్జు రూపానమహి కొన్నవాడా, దొరకొడకరాయన్న కాపాడినోడా అని నల్లోడ పిల్లోడ నడిపించు దేవా, సొగసుగా గొడ్డల్ని సారించినోడా, బుద్ధావతారుడా ముద్దైన దేవా, పెద్దగా వచ్చేటి సక్కున్న దేవా, బదరినారాయుడా బంధమోక్షకుడా, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, బెజవాడ కనకదుర్గమ్మ, ఉజ్జయిని మహంకాళి, పలుకీయరే నాకు పలుకీయరే, వాక్కీయరే మంచి వాక్కీయరే. అమ్మా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, నా మాట నమ్మవే తల్లి, ఇదిగిదిగో చెప్తున్నా, జాగ్రత్తగా అయినుకోయే అమ్మా. గడ్డం చూపితే ఆడపిల్ల అనుకో, ఎడంచెవి చూపితే బుర్రోడు అనుకో. అమ్మా నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు పిల్లాడి మీద పారేసుకుందే తల్లి, ఆ పిల్లాడెవరనుకుంటున్నావా అమ్మ? ఆ పైన ఉండేటటువంటి కొండల్లో తిరిగేటటువంటి వాడే అమ్మ, వాడు 3 లోకాల్ని కాపాడేటటువంటి వాడే తల్లి. వాడు బొల్లిగద్దనికి 3 లోకాల్ని తిరుగుతూ అందరినీ కాపాడే నలనయ్యే అమ్మ. వాడు ఆ కంచి క్షేత్రంలో ఉన్న వరదరాజే అమ్మ. వాడిని నమ్మవే తల్లి, నీ బిడ్డ పుట్టింది వాడిని చేరడానికే అమ్మ. నేను చెప్పిన మాట అబద్ధం అనుకుని ఈ పిల్లని తీసుకెళ్లి పిల్లవాడికి ఇవ్వకపోయావా, ఉపద్రవం వస్తుంది అమ్మ, నన్ను నమ్మవే తల్లి, నా మాట అబద్ధం కాదే అమ్మా అంది. అనేసరికి ఆవకుల మాట తెల్లబోయింది. తెల్లబోయి అయ్యో నువ్వు చెప్పిందంతా నిజమేనే అమ్మా, నీ మాట కాదననేంది. అమ్మా నేను చెప్పిన మాట నిజమేనే తల్లి, నేను చెప్పిన మాట నిజమనడానికి సాక్ష్యం అదుగోనే పిల్లాడి తల్లి వీధిలో ఉంది, చూసుకోవే అమ్మా అంది. అని తాంబూలం ఇవ్వండి, సారి ఇవ్వండి అంది. చీర సారే అన్నీ పట్టుకుంది, చంకలో పెట్టుకుంది, బుట్టలో పెట్టుకుని, పిల్లాడిని పెట్టుకుని, కర్ర అట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇంత సోది చెప్పాడు మహానుభావుడు. ఎన్ని అవతారాలు మార్చాడు మన్ని రక్షించడానికి. అమ్మవారిని హక్కున చేర్చుకుంటే తప్ప, శక్తి సమన్వితుడైతే తప్ప మన్ని రక్షించడానికి కుదరదని.
అని ఇంత సోది చెప్పి ఆవిడ్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈలోగా వకుళమాత వచ్చింది. అబ్బో సోది ఆవిడ ఎరుకల సాని చెప్పిన మాట ఖచ్చితమేనో, వెంటనే వచ్చింది వకుళమాత లోపలికి తీసుకురమ్మన్నారు. అమ్మవారు వచ్చింది, కొడుక్కి పిల్లని అడిగింది. అడిగితే తప్పకుండా పిల్లాడిని ఇస్తామన్నారు, సంతోషపడిపోయారు. కానీ ఏమిటో పిల్లాడి ఎప్పటి నుంచో ఉన్నారంటారు, ముందు లేరు వెనక లేరు, ఎవరు చుట్టాలు లేరు పక్కాలు లేరు. అక్కడెక్కడో వరాహస్వామి వారి దగ్గర ఉండేటటువంటి పరివారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ వకుళమాత వచ్చి ఆ పిల్లవాడిని పోషిస్తోంది. ఎవరున్నారని చెప్పడం కుదురుతుంది. అందుకని ఏవమ్మా పిల్లాడి వయస్సు ఎంత, ముందు వెనక ఎవరూ లేరా, మరి పిల్లనిచ్చే ముందు అడగద్దా అన్నారు. మరి ఏం చెప్పమంటావమ్మా, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, నిరతిశయ ఆనంద స్వరూపుడు, ఈ లోకమునంతటికీ వెలుతిరివ్వగలిగిన వాడు, జగదాచార్యుడు, నీ బిడ్డ కోసం వచ్చినవాడు, అవతార ప్రయోజనంలో అదొకటమ్మా అన్నారు. అనేసరికి ఆవిడ్ని వెళ్ళి అడిగారు పద్మావతీదేవిని, ఏమమ్మా చేసుకుంటావా అన్నారు. అంటే ఆ తల్లంది, విరికై తుమ్మిదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడున్ హరికై కరుణాసుధాల కరికై ఆనందమందాకినీ ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేవ కేసరికై నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. నా మనస్సు ఎప్పుడూ ఆ హరియందే ఉన్నది. నేను ఎప్పుడెప్పుడు వచ్చినా నిత్యానపాయని, ఆయన కోసమే పుట్టానమ్మా, నాకు ఆయన్ని వివాహం చేసుకోవాలని కోరిక. ఆనాడు నేను ఉద్యానవనంలో ఆయన్ని చూసినప్పటి నుంచి మనసు పడేసుకొని వివాహం చేసుకోవాలని కాచుకున్నానే అమ్మా అని చెప్పేటప్పటికి సరే వివాహం సిద్ధం చేస్తామన్నారు. సుఖమహర్షిని పిలిపించి ఆయన్ని శుభలేఖ రాయమన్నారు. రాయమంటే సుఖమహర్షి పొంగిపోయారు, నా అదృష్టం శుభలేఖ రాస్తున్నాను అనుకున్నారు. అని శుభలేఖ రాసి శ్రీనివాసుడి దగ్గరికి పట్టుకెళ్లారు. బృహస్పతి గారిని శుకుణ్ణి ఇద్దరిని పిలిపించారు. ఇద్దరూ వచ్చారు. వెంకటాచలంలో ఉన్న వకుళమాత దగ్గరికి పట్టుకెళ్లి శుభలేఖనిచ్చారు. శ్రీనివాసుడు శుభలేఖ చదువుకుని పరవశించిపోయి అయా పద్మావతి శ్రీనివాసుల పరిణయ శుభలేఖని చదివి పొంగిపోయి తప్పకుండా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారు. శుకబ్రహ్మ మళ్ళీ వచ్చారు. ఆ మాట ఆకాశరాజు గారికి చెప్పారు. అందరూ చాలా సంతోషించారు. వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, వివాహం చెయ్యవలసి వచ్చింది శ్రీనివాసుడు ముందు గరుత్మంతుణ్ణి పిలిచి గరుత్మంతుడా, నువ్వు తిన్నగా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారి పరివారాన్నంతటినీ తీసుకురా. ఆదిశేషుడా, నువ్వు బయలుదేరి కైలాసానికి వెళ్ళు. పరమశివుడి పరివారాన్నంతటినీ తీసుకురా అన్నారు. ఇద్దరూ బయలుదేరారు. తపోలోకానికి వెళ్ళారు, సత్యలోకానికి వెళ్ళారు, కైలాసానికి వెళ్ళారు. ఉన్నటువంటి దేవతలు, పరమశివుడు, బ్రహ్మగారు, మహర్షులు, సమస్త పరివారము, నంది, భృంగి, చెండి, ప్రమథగణాలు అందరూ బయలుదేరి వచ్చేశారు. ఇంతమంది వచ్చేస్తే వెంకటాచలంలో విడిదెక్కడుంది? ఈయన ఉన్నదే పుట్టలో ఉన్నారు. వెంటనే విశ్వకర్మని పిలిచారు. వీళ్ళందరికీ మందిరాలు కట్టేయమన్నారు. ఒక్కసారి ఎవరా విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్థవిరోద్రుమ, ఆయన పరమాత్మే. సంకల్ప మాత్రం చేత బ్రహ్మాండమైన మందిరాల్ని, ఆవాసాల్ని నిర్మించిన తర్వాత ఇంకా పెళ్లికి బయలుదేరదామా అన్నారు శ్రీనివాసుడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి, నాన్నగారు మీ పెళ్లికి వచ్చిన కొడుకుని, ఇది పురాణంలో ఉన్న విచిత్రం, నాన్నగారి పెళ్లికి కొడుకు వచ్చాడు కోడలతో కలిసి. అంటే నిజంగా అవి పెళ్లిళ్ళనే కాదు, అంతరార్థం మన రక్షణ హేతువులంతే. అందుకని నాన్నగారు ఒక్క ధర్మం చెప్తాను, తెల్లవారు లేస్తే 4 ముఖాలతో వేదం చెప్పేవాడిని కదా, తెలిసి ధర్మం చెప్పకపోతే తప్పు, అందుకని ఒక్క ధర్మం చెప్తాను, ఏం చేయమంటారన్నారు. తప్పకుండా చెప్పరా అన్నారు. అంటే ఆయన అన్నారు, నాన్నగారు పెళ్లి వాళ్ళందరినీ ఇంటికి పిలిచి 3 పూట్ల పెళ్లి ఆడవారింటికి వచ్చేస్తాం, భోజనాలకని వెళ్ళిపోకూడదు, తప్పు. మన ఇంట్లో ముందో పూట భోజనం పెట్టి అక్కడికి వెళ్ళాలి, అందుకని మనం భోజనం పెడదాం నాన్నగారు అన్నారు. నీ మోహం, నువ్వు నీతి అయితే చెప్పావురా, ధర్మం అయితే చెప్పావు, చెప్పుకుంటే సిగ్గుచేటు, సభలో ఇలాంటి మాట చెప్పావు, బయట ఎక్కడ చెప్పుకుంటాను సభలో అని పెద్దవాళ్ళను ఒకసారి పిలిచారు. ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాల్సి వచ్చిందనుకోండి ఏం చేస్తాం, అయ్యా హరిప్రసాద్ గారు ఒకసారి ఇలా రండి, అచ్చయ్య శాస్త్రి గారు ఇలా రండి అని ఆ చాటికి వెళ్ళి మాట్లాడతాం. అలా ఆ సభలోంచి పరమశివ ఇలా రా అన్నారు, ఓ బ్రహ్మగారు ఇలా రండి అన్నారు. వీళ్ళిద్దరినీ తీసుకుని అశ్వత్థ వృక్షం చాటుకు వెళ్ళారు. చెప్పుకుంటే సిగ్గుచేటు, పిల్లనివ్వరు. ఉన్నదే ఉంది మన దగ్గర రొక్కం. లక్ష్మీదేవి వెళ్ళి ఆ కొల్హాపురంలో కూర్చుంది, మన దగ్గర నయా పైసా లేదు, పెళ్లి కొడుకు వెనకాతలు ఏమీ లేదని చేస్తే పిల్లనివ్వరు. వాళ్ళు పిల్లనిస్తామంటున్నారు. వాళ్ళేదో భోజనం పెడతారు, అక్కడికి వెడదాం అనుకుంటే నువ్వేమో భోజనాలు ఇట్టంటున్నావు, పెట్టలేనని సభలో ఎలా చెప్పను రా అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నాన్నగారు యుగధర్మం అండి, అప్పు చెయ్యండి అన్నారు. అప్పిచ్చేవాడెవరు రా అన్నారు. ఇంకెవరు? నవనిధులకి అధినేత కుబేరుడు ఉన్నాడు కదా, పిలవండి అన్నారు. ఎందుకు వస్తాడు రా కుబేరుడు, అప్పివ్వడానికి ఆయన వస్తాడా, మనం వెళ్ళాలి కానీ. వస్తాడు నాన్నగారు. ఎందుకు వస్తాడో తెలుసా? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. పక్కన పరమశివుడు ఉన్నాడు, పరమశివుడు ఉంటే పక్కన కుబేరుడు ఉంటాడు, అందుకని ఆయన్ని పిలిచి అప్పడగండి అన్నారు.
అంటే కుబేరుణ్ణి పిలిచి అడిగారు, 14 లక్షల రామముద్రికలు అప్పివ్వరా నాయన, బంగారు ముద్రికలు అన్నారు. ఆయన అన్నాడు, ఇస్తాను కానండి, యుగధర్మం ఒకటి ఉంది కదా, ఇచ్చిన తర్వాత నేను ఇవ్వలేదని మీరంటే నా బతుకు ఏమైపోవాలన్నాడు. అంత మాట అంటాననుకున్నావురా అయ్యా, నేను అలా అననరా అన్నారు. ఎందుకైనా మంచిదో నోట్ రాసి ఇవ్వండి అన్నాడు ఆయన. తప్పకుండా రాసిస్తానన్నాడు. అని పాపం రాసిచ్చారండి. శ్రీ విలంబీనామ సంవత్సర వైశాఖ శుక్ల దశమి నాడు నారాయణపురము నేలేటటువంటి ఆకాశరాజు గారి పుత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతీ దేవితో నా వివాహము నిశ్చయించబడినటువంటి కారణము చేత నా గృహానికి విచ్చేసినటువంటి బంధు మిత్ర సపరివారములకు భోజనాది సౌకర్యములను ఏర్పాటు చేయుటకు కావలసిన ద్రవ్యము లోపించినందున నవనిధులకు అధినేత అయిన కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రికలు సువర్ణమూర్తులను అప్పుగా గ్రహించుచున్నాను. దీనికి చక్రవడ్డీగా ప్రతి 100 ముద్రికలు 1 ముద్రిక చొప్పున వడ్డీగా చెల్లించగలవాడను. అవతార సమాప్తి అయ్యే లోపల శ్వేతవరాహ కల్పం లోపల ఈ మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించగలవాడను. ఇట్లు శ్రీనివాసుడు తిరుమల అని రాసి చేతిలో పెట్టారు. మీరు ఇచ్చారు కానండి, చాలా సంతోషం. మీరు మాట తప్పరనుకోండి, పెద్దవారు మహానుభావుడు, మేమంటే వెళ్ళిపోతాం కానీ మీరు ఎప్పుడు ఉంటారు లోకంలో. లోకాలు లయమైపోయినా నారాయణుడు ఉండడు, ఉంటారు కానండి. ఒక్కటే చిన్న అనుమానం, యుగధర్మం కదా, రేపు పొద్దున్నది నా చేతిరాద కాదని మీరు ఎవరైనా అంటే ఇబ్బంది వస్తుంది కదా, కొంచెం నేను ఎవరి దగ్గరికి పెడతాను, నా పక్షం ఎవరో నిలబడవు, ఒక్క సాక్షి సంతకం ఎవరైనా పెడతారేమో అడగండి అన్నారు. అంటే శివుడి వంక చూశారు. ఏమయ్యా నువ్వు పెడతావా అన్నారు. శివకేశవులకి భేదమా, ఎంత మాట అన్నావయ్యా కుబేరా, నేను పెడతానని సంతకం పెట్టారు. ఆయన పెడితే, అయ్యా ఒక సంతకం ఉంటే ప్రోనోటు పర్వాలేదు అనుకోండి, 2 ఉంటే చాలా బలంగా ఉంటుందండి అన్నారు. అంటే 2వ సంతకం కూడా కావాలంటావా అన్నారు. 2వ సంతకం ఉంటే బాగుంటుందండి అంటే కొడుకు వంక చూశారు. ఒక్కొక్క నాడు కొడుకే షూరిటీ పెట్టాల్సి వస్తుంది తండ్రికి. అంటే పాపం కొడుకు వంక చూశారు. నాన్నగారు నేను పెడతానండి చతుర్ముఖ బ్రహ్మగారు చతుర్ముఖ బ్రహ్మ అని ఆయన సంతకం పెట్టారు. పెట్టిన తర్వాత 2 సాక్ష్యాలుంటే సాధారణంగా ఓ మోస్తరు సొమ్ము ఇచ్చేస్తామండి, కానీ మీరు అడిగింది కొంచెం పెద్ద మొత్తం, 14 లక్షల సువర్ణ రామముద్రికలు. కొంచెం సాక్ష్యాలు గట్టిగా ఉండద్దు. ఒక ఆయన మీ కొడుకు, ఒక ఆయన మీకన్నా తేడా చెప్పడం వీలు కానివాడు. ఒక్కొక్కసారి ఆయన మీరైపోతారు, మీరు ఆయన అయిపోతారు. ఇంకొక ఆయన కొడుకు, మీరు ముగ్గురు ఏకమైపోతే నా బతుకేమైపోతుందో అని కొంచెం ఇబ్బంది పడుతున్నానండి, పోతే పోయిందిలో 1000-2000 అనుకుంటే వదిలేద్దును. 14 లక్షలాయే, కుదరదందామంటే పెళ్ళాయే, మీ ఇంటికి వచ్చాను, ఎలా కుదురుతుంది? ఇస్తాను కానీ అంటే నాకు అర్థమైంది లేవయ్యా, ఇంకోన్ని చూడాలంతేనా అంటే పాపం ఏ చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటున్నారో ఆ అశ్వత్థ వృక్షం ఉంది, నేను పెడతాను సంతకం అండి. అంటే సరే నువ్వు పెట్టన్నారు. పాపం అశ్వత్థ వృక్షం పెట్టింది సంతకం. ఇప్పటికీ ఉంది తెలుసా అండి ప్రామిసరీ నోటు. నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు దాని గురించి అడిగితే చూపిస్తారో చూపించరో అనుకుంటూ పాపం నాతో ఒకసారి 50-60 మంది వచ్చారు. శాస్త్రి గారు కూడా వచ్చినట్టున్నారు. అప్పుడు అడిగాం, అయ్యా ఒక్కసారి చాలా దూరం నుంచి వచ్చాం, పురాణంలో చదివి సంతోషిస్తూ ఉంటాం, ఆ ప్రామిసరీ నోటు ఇప్పటికీ రాగి రేకు మీద ఆదివరాహస్వామి వారి పీఠం కింద భద్రపరచబడింది అంటారు, మా యందు మీకు అనుగ్రహం ఉంటే ఒకసారి చూపించండి అని అడిగాం. పాపం ఆ రోజున గుడిలో చాలా రష్గా ఉన్నా, మీరు ఒక్క 10 నిమిషాలు పక్కన నించోండని ఆ పీఠం కింద నుంచి రాగి రేకు తీశారు. తీసి ఆ ప్రామిసరీ నోట్ అంతా చూపించారు. చూడండి ఇదిగో సంతకాలతో సహా ప్రామిసరీ నోట్, ఇప్పటికీ ఉంది వెంకటాచలంలో ఆ నోటు అని. ఇది ఎక్కడి నుంచి తీరుస్తానో తెలుసా? రాబో ఎక్కడి నుంచి తీరుస్తావు అని అడిగారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనే కాలం ఇవన్నీ చూసే వచ్చేలా ఉంది. అంటే ఆయన అన్నారు, నేను ఎక్కడి నుంచి ఉన్నా నా భక్తులు వచ్చి నాకు కానుకలు ఇస్తారు. శంకరాచార్యులు వారు అందుకే అక్కడ ధనాకర్షణ యంత్రం వేసేశారు. అందులోంచి నీకు వడ్డీ కడుతుంటాను అన్నారు. సరే ఒప్పుకున్నారు. 14 లక్షలు అప్పు ఇచ్చారు. అమ్మయ్యా దొరికే డబ్బులు అంతే చాలు, పరువు పోలేదనుకున్నారు. అవతల ఇంతమంది ఆకలితో ఉన్నారు, భోజనం పెట్టాలి. వెంటనే పప్పు దినుసులు తెప్పించారు, చింతపండు తెప్పించారు, నీళ్లు తెప్పించారు, వంట పాత్రలు తెప్పించారు, కట్టెలు తెప్పించారు, అన్నీ తెప్పించారు. వంట చేసేవాడు ఎక్కడ దొరుకుతాడండి అన్నారు. పెళ్లి నిశ్చయం అవగానే ముందు మనం వెతుక్కునేది ఎవరి కోసమో తెలుసా అండి? వంటవాడు దొరకడు. అయ్యయ్యో సార్ ఈ మాట మీరు చెప్పుంటే బాగుండేదండి, మీ ఉపన్యాసాలకు వస్తూ ఉంటాను, మీ అమ్మాయి పెళ్లికి వంట చేసే అదృష్టం కలగలేదు మాస్టారు, ఒప్పేసుకున్నానండి, పెద్దవాళ్ళ పార్టీ బాగుంటుందా అంటాడు వాడు. ఆ కష్టం నాకు రాకుండుగాక, మంచివాడు నాకు వెంటనే దొరుకుగాక అని సంకల్పం చేసుకుంటూ మా అమ్మాయి పెళ్లికి అలా అంటారని. మరి వంటవాడు ఎక్కడ దొరుకుతాడండి? ఇప్పటికిప్పుడు వంట చేయమంటే దొరుకుతాడా? పోనీ ఒకళ్ళ ఇద్దరా 10 మందా? పోనీ ఏదో సరస్వతీదేవి లక్ష్మీదేవికి నడువుకి గుడ్డ కట్టుకుని చేసేస్తారంటేను అంటే అన్నారు, మనకి ఇంకో వంటవాడు ఎందుకు, అగ్నిహోత్రుడు ఉన్నాడు, పాచకుడు, ఈయన్ని వండేమనండి అన్నారు. పాపం అగ్నిహోత్రుడు అంతకన్నా సంతోషమా, తప్పకుండా నేను వండేస్తానన్నాడు. ఎక్కడ వండారో తెలుసా అండి?
ఎంత పులుసు వండారంటేట పాపనాశనం పైన చింతపండు పిసికారు, కింద పడ్డంతా పెద్ద పప్పు పులుసు అయింది. అలా ఎంతంత పప్పు ఉండారో, ఇన్నిన్ని కూరలు ఉండారో, ఎన్ని మధుర పదార్థాలు ఉండారో. వాయుదేవుడు వచ్చి అందరికీ సువాసనలు గుబాళించేటటువంటి వస్త్రాల్ని, ఇప్పుడు మనం కర్పూరం పుల్లలని తీసుకొస్తామే, అలాంటి సువాసనాభరితమైనటువంటి ద్రవ్యములను తీసుకొచ్చి వాయుదేవుడు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన్మధుడు కలిసి తాంబూలం మన్మధుడు ఇచ్చేవాడు. మన్మధుడు ఇచ్చిన తాంబూలం వేసుకునేటప్పటికి అల్లరవుతుందేమో అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాసేవారు. బ్రహ్మజ్ఞానం వచ్చి వీళ్ళు కుదురుగా ఉంటారని అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాస్తుండేవారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ విస్తళ్ళు వేయమన్నారు. ఎంతమందికి విస్తళ్ళు? ఇప్పట్లా దిక్కుమాల బఫే పెట్టడం అప్పుడు అలవాటు లేదు గనక చెప్పులు వేసుకుని అడుక్కు తిన్నవాళ్ళ వివాహానికి వెళ్ళినవాడు ఎడంచేత్తో విస్తరట్టుకుని చెప్పులు వేసుకుని అన్నమో రామచంద్ర అని అక్కడికి వెళితే వాడు ఇంత గడితో తీసి అందులో పారేస్తాడు. పారేస్తే పప్పు కావాలంటే పప్పు వాడి దగ్గరికి, పులుసు కావాలంటే పులుసు వాడి దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి ఎక్కడో చెట్టు కింద నిలబడి ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మో పూర్తవుతోందని నిలబడి ముష్టివాడు తిన్నట్టు తింటూ ఉండాలి. అది అప్పుడప్పుడు జారిపోతుంది. మంచినీళ్లు తీసుకుందామంటే పుట్టుక్కని ముడుచుకుపోయే ప్లాస్టిక్ గ్లాసు అది తీసి నోటి దగ్గర పెట్టుకునేటప్పటికి అది జారి చొక్కా మీద పడిపోతుంది. ఇంత అల్లరి. ఈలోగా చేతికి వణుకు, నరాల బలహీనత, దాని చేత ఆ పులుసు వచ్చి ఒంటి మీద పడుతుంది. వేడి, చెయ్యి కాలిపోతూ ఉంటుంది. ఈలోగా అక్కడ అయిపోతుంటాయి గారులు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా గారి, అయ్యా పులుసు, అయ్యా పప్పు అని అడుక్కోవాలి. వాడు వేస్తే వేస్తాడు. ఒక్కొక్కడు సవ్యసాచి. వచ్చిన వాడి ముఖం, వాడి సంప్రదాయం కూడా వాడికి అక్కర్లేదు. ఎడం చేత్తో కూర, కుడి చేత్తో పులుసు వాడు వేస్తాడు. వీడి అదృష్టం. నా అదృష్టం అండి. అందుకని శుభలేఖ కూడా అలాగే ఉంటుంది. వరుడు, వధువు అన్ని సైడ్ హెడ్డింగ్లే. దీన్ని ఎవరు కుదిర్చిన వారు ఉండరు, దీనికి అక్షతలు వేసేవారు ఉండరు. దానికి ఏమిటి కోరిక? వరుడు ఫలానా వెంకట్రావు, వధువు ఫలానా పుల్లమ్మ, వేదిక ఫలానా సత్రావు. మా కోరిక నువ్వు వచ్చి అన్నం తిను, అడుక్కు తింటున్నావు కాబట్టి. విందు నా బోందా, ఏమిటా శుభలేఖ. అది అట్టుకుని మనం అక్కడికి వెళ్ళడం. వాడెవడు మిమ్మల్ని పిలిచి 4 అక్షతలు వెయ్యండి పెళ్లి కొడుకు మీద పెళ్లి కూతురు మీద అని ఎవడు అడగడం. ఎందుకు వచ్చావు? రాగానే నీకు పళ్ళెం ఇస్తారు చేతిలో. అది పట్టుకుని నువ్వు ఆ అన్నం వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు పెడతాడు. తినేసి నీ అంతా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి. కన్యాదాత దగ్గరికో నిన్ను ఎవడు పిలిస్తే వాడి దగ్గరికి. అయ్యా భోజనం చేశానండి అని చెప్పాలి. నువ్వు ఆశీర్వచనం చేయడం కాదు, చాలా థ్యాంక్స్ అండి మీరు తిన్నారంటాడు వాడు. అలాగేనండి వస్తా. ఇంకా ఆ మాత్రం సంప్రదాయం మిగిలింది. చాలా థ్యాంక్స్ అండి మీరు అన్నం తిన్నారు అని అంటున్నారు. అన్న తర్వాత అప్పుడు వీడి స్కూటరో కారో ఏదో ఎక్కి పాపం వాడి ఇంటికి పోతాడు. వంక మాత్రం అన్నానికే పెడతాడు, ఇంక దేనికి పెడతాడు. అలా వాడు చూస్తేగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. అసలు ముహూర్తం వేళకి ఎవ్వరూ ఉండరు. వచ్చిన బంధువులు కూడా నిద్రపోతారు. అంత దారుణంగా అయిపోయింది. అందుకు కదండి విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు 1000 పడగల్లో. 999 పడగలు చితికిపోయే ఈ దేశంలో ఆర్ష సంస్కృతికి. ఇంకా వివాహ సంస్కృతి ఒక్క పడగ మిగిలింది, రక్షించమని ఏడ్చాడు మహానుభావుడైన. అందుకని అదిగో అల్లా పెట్టిన భోజనాలు కావు. వెంకటాచల మహాత్యంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వేశారో తెలుసా అండి పంక్తులు? పాప వినాశనం దగ్గర మొదలెట్టిన పంక్తి శ్రీశైలం కొండ వరకు వేశారు. వేస్తే భోజనానికి విస్తళ్ళు ఎలా వేశారో తెలుసా? విస్తీర్ణం పత్రభోజనం అన్నారు. ఆకులో వేసిన బూరెందుకోవాలంటే ఇలా కూర్చుని బూరెందుకుంటే కుదరదట. వాళ్ళు వెళ్తున్నారని మీరు కంగారు పడక్కర్లా. వాళ్ళు తిరుమలలో వెంకటాచల స్వామి దర్శనానికి మనం వెళుతుంటే గుండిగలు పట్టుకుని వెళ్ళిపోతుంటారే ప్రసాదాలు ఇచ్చే అర్చకులు. అలా వాళ్ళందరూ సేవ చేసే కైంకర్యమూర్తులు. అందుకని వాళ్ళని చూసి మనం సంతోషించడమే. వాళ్ళు ఎవరో వెళ్ళిపోతున్నారు మహాప్రభు మనం వెళ్ళిపోవాలనుకోకండి. అందుకని వీళ్ళందరూ లేచారు. లేచి పాపం ఆ విస్తీర్ణం పత్రభోజనం అని పెద్ద వరసలో కూర్చున్నారు. ఆ విస్తరికి చివర ఎక్కడో పదార్థాలు వడ్డించారు. అవి ఎలా అందుకున్నారో తెలుసా అండి? ఇలా కూర్చుని ఇలా చెయ్యి పెడితే అందవుట. అంతంత పెద్ద పెద్ద విస్తాళ్ళుట. ఇలా ఎగిరి చెయ్యి పెట్టి అందుకోవడం. అందుకని ఆ చెయ్యి చాపి ఆ చివర ఎక్కడో ఉన్నటువంటి పదార్థాన్ని అందుకుని స్వీకరించాలట. అందుకని విస్తీర్ణం పత్రభోజనం. అంతంత విస్తళ్ళు వేశారట. వేసి అందులో వడ్డించారట. శ్రీశైల పర్వత శిఖరం వరకు వేశారట విస్తళ్ళు. అంతమందికి అన్నదానం జరిగింది. ఇంతమంది బయలుదేరారు. బయలుదేరి నారాయణవనానికి వెడుతున్నారు. ఆడపెళ్లి వారి ఇంటికి వెడుతూ ఉంటే పాపం మధ్యలో శుకబ్రహ్మ కనబడ్డారు. నా ఆశ్రమంలో మహానుభావ ఆతిథ్యం స్వీకరించండి అన్నారు. అప్పటి నుంచి ఉందిలా ఉంది ఈ లక్షణం. భోజనానికి వంక పెట్టడం, తగాదాలు పెట్టడం యుగ లక్షణంలో ఉంది. భూమి మీదకి వచ్చేటప్పటికి శుకబ్రహ్మ ఏం పెడతారు? కందమూలాలు పెడతారు. కందమూలాలు పెడితే మేము వెంకటాచలపతి మగపెళ్లివారం వస్తుంటే మాకు కందమూలాలు పెడతావా అని క్రుద్ధులయ్యారు పరివారం. క్రుద్ధులైతే మహర్షి పెట్టిన కందమూలములు తిని సంతోషించడం అని క్రుద్ధులవుతారా అని శ్రీనివాసుడు ఒక్కసారి సంకల్పం చేశారు. వాళ్ళందరూ షడ్రసోపేతమైన విందు చేసేసిన అనుభూతి కలిగి తేడుపులు వచ్చాయి వీళ్ళందరికీ.
తేణుపులు వచ్చి అబ్బా గొప్ప విందు అంటూ బయలుదేరారు. నారాయణవనానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత లక్ష్మీదేవి వస్తే తప్ప కళ లేదు. ఎందుకని? పూర్ణాంశతో అమ్మవారు రావాలి. అందుకని అడిగాడు శ్రీనివాసుడు, ఆవిడ లేకపోతే నా మనస్సు రుచించదు అంటే నిజంగా 2 పెళ్ళాలు 3 పెళ్ళాలు అనే ఆయన కర్మ. ఎందుకంతమంది పెళ్ళాలి ఆయనకి? అంతమంది పెళ్ళాలని కాదు, అవన్నీ అంశాలంతే. వేదము చేత ప్రతిపాదింపబడినవాడు ఆయనే. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసి సాక్షాత్ రామాయణాత్మన. వేదమాతకు ఆధారమైన వాడు ఆయనే, వేదము చేత ప్రతిపాదింపబడినవాడు ఆయనే, స్త్రీ చేత ఆకర్షింపబడినవాడు ఆయనే, స్త్రీకి పతి అయినవాడు ఆయనే. ఇవి అన్నిటా ఉన్న స్వరూపాలు. మూలమూర్తి అయిన లక్ష్మి రావాలన్నారు. సూర్యనారాయణమూర్తి వెళ్ళారు. కొల్హాపురం నుంచి అమ్మవారిని తీసుకొచ్చారు. పార్వతీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి కలిసి శ్రీనివాసుడికి తలకి నూనె పెట్టి మంగళ స్నానం చేయించారు. పద్మావతి శ్రీనివాసులిద్దరినీ పరిణయ వేదిక మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టిన తరువాత సాక్షాత్తుగా శుకబ్రహ్మ పౌరోహిత్యం చేశారు. పౌరోహిత్యం చేసి స్వామి రావడానికి అవతారమునకు ప్రధానమైన కారణములలో 2 కారణములు తీరిపోతున్నాయి. వకుళమాత పరమానందంగా కొడుకు పెళ్లి చూస్తోంది. తాను ఎవరికి ప్రమాణం చేశారో ఆ వేదవతిని తన భార్యగా స్వీకరిస్తున్నారు. పద్మావతీదేవి యొక్క మెడలో 3 ముళ్ళు వేశారు. ఆకాశరాజు గారు మామగారు అయ్యారు, పొంగిపోయారు. ఆనాడు బ్రహ్మగారు ఆకాశ మాధవుడికి ఇచ్చినటువంటి వరం నెరవేరింది. ఇన్ని రకాలుగా పద్మావతి శ్రీనివాసుల పరిణయం భూలోకంలో శోభిల్లింది. ఆ పద్మావతి శ్రీనివాసుడు కొండ ఎక్కకూడదు కనుక పెళ్ళైన 6 నెలలు కిందనే అక్కడే ఆ అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమానికి దగ్గరలో ఉండిపోయారు. 6 నెలలు తిరుమల క్షేత్రానికి దగ్గరలో ఉండిపోయారు కాబట్టి అదే కళ్యాణ శ్రీనివాస క్షేత్రంగా పరిణమించింది. అదే ఇప్పటికీ మనం కళ్యాణ శ్రీనివాసం అని శ్రీనివాస మంగాపురం అని పిలుస్తారు. అక్కడికి వెడతాం. 6 నెలలు వివాహమూర్తులైన తరువాత అక్కడ ఉన్నారు. 6 నెలల తర్వాత కొండ మీదకి ఎక్కారు. ఈ రకంగా మొత్తం అందరూ తృప్తి పడేటప్పుడు అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు పోతన గారు. పద్మావతి శ్రీనివాసులు ఒకటై ఒక పీఠం మీద చేరి మనకి తల్లిదండ్రులై వాళ్ళిద్దరూ కూర్చుంటే మనకి ఇంకా ఏమీ లోటు? మనకేమీ లోటు లేదు. మనం ఇంత చెప్పుకొని స్వామి నువ్వు ఆనందముగా హాయిగా ఉందువుగాక అని మంగళం చెప్తుంటే నువ్వు ఎలా ఉంటే మాకేమిటని లేచిపోతావా అనం. ఆ రక్ష కోసం ఆశీర్వచనం కోసం కూర్చుంటాం. అందుకని మంగళాశాసనం అయిపోయే వరకు లేవకూడదు. అదిగో ఆనాడు ఆ పద్మావతి శ్రీనివాసుల పరిణయానంతరం వాళ్ళిద్దరూ స్వామి 7 కొండల మీదకి ఎలా చేరాడో, ఆనంద నిలయ విమానాన్ని ఎప్పుడు కట్టారో, ఆ గుడిలోకి ఎలా చేరారో, అక్కడ ఉండేటటువంటి మూర్తి ఏకబేరమూర్తిగా ఎందుకుంటుందో, ఎందుకు అభయముద్ర వరదముద్ర పడుతుందో, కటిహస్తాన్ని తీసుకెళ్లి నడుం మీద ఎందుకు పెట్టుకుంటారో, రేపటి రోజున దానికి సంబంధించినటువంటి రహస్యాల్ని కొన్నింటిని పరమాత్మ పలికించినంత మేర విజ్ఞాపన చేస్తాను. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.